సో అక్క ఎలా ఉంది లైఫ్? చెలేగా అన్నట్టే ఉంది, ఎందుకంటే రోల్ యాక్షన్ కట్ ఈ 3 తప్ప నా లైఫ్ లో వేరే ఏది లేదు. నేనైతే చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నా అక్కని ఇంటర్వ్యూ చేయడానికి, ఎందుకంటే 1 year నుంచి అడుగుతున్నావు. 1 year అయిపోయింది, ఫైనల్ గా ఇప్పుడు కుదిరింది అనమాట. మిమ్మల్ని చూసి చాలు మేము అలా హ్యాపీ అయిపోతాం. అంత ఆనందంగా మమ్మల్ని చూసి ఆనందపడుతున్నప్పుడే మాకు అక్క కోపం ఎక్కువ, ఇలా వచ్చేస్తుంది కోపం, ఇలాగే పోతుంది. ఇండస్ట్రీకి వచ్చేటప్పుడు ఎవరైనా ఇన్స్పిరేషన్ గా తీసుకొని అన్నారా? టీవీలో కనిపిస్తాను అన్నది అసలు కళలో కూడా రాలేదు నాకు. స్టార్టింగ్ ఎంట్రీ ఈ సీరియల్ ఎంట్రీ ఇచ్చారా, లేదంటే కొన్ని? మా డాడీ ఆ సీరియల్ ఒప్పుకోవడానికి ముందు ఒక వైట్ పేపర్, బాండ్ పేపర్ కదా, వైట్ పేపర్ మీద నాతో పేమెంట్ల విషయంలో కూడా ఛానల్స్ అకౌంటెంట్స్ వాళ్ళందరితో ఒకసారి మాట్లాడాలనిపిస్తుంది అప్పుడప్పుడు నాకు. అంటే మొన్న అవార్డ్ ఫంక్షన్ జరిగినప్పుడు ఆల్మోస్ట్ 99% కన్నడ వాళ్ళు ఉన్నారు. మేము చెప్పాలనుకుంటున్నది ఏంటి అంటే ఇక్కడ తెలుగు వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయాలి. తమిళ వాళ్ళని కన్నడ వాళ్ళని తీసుకొని వచ్చి వాళ్ళకి ఫ్లైట్ టికెట్ పెట్టి వాళ్ళకి స్టే ఇచ్చి వాళ్ళకి అన్ని ఇస్తున్నారు కదా అక్క. తనకైతే మన వాళ్ళు మారరు. ఇది ప్రోమో వేసుకోండి. నా ఏజ్ నెంబర్ మారింది తప్ప నేను చూసిన దాంట్లో ఏం మారలేదు. ప్రొడ్యూసర్ బెంగళూరు నుంచే అని చెప్పేసి మేము బెంగళూరు వాళ్ళని తీసుకుంటాము అని చెప్పేసి కూడా అట్లా కూడా. ప్రొడ్యూసర్ బెంగళూరు అయితే బెంగళూరు ఆర్టిస్ట్ నే పెట్టుకున్నారు. దట్ ఈస్ యూనిటీ. అక్క ఇప్పుడు సీరియల్స్ కి ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఫస్ట్ వెళ్ళడం ఆ రెడీ అమ్మంటే ఆ రెడీ అంకుల్ అన్నాను. ఆయన పీసీఆర్ కి పిలిచి అంకుల్ అనుకుంటాం. క్యూడేలాగ్ ఓకేనా అమ్మ అంటే ఓకే సార్ అని. యాక్షన్ అనగానే క్యూ అనేదాన్ని. ఏం చెప్పావు అమ్మా అంటే అక్క ఇప్పుడు నార్మల్ గా మీరు 18 years ఉన్నప్పుడే ఇండస్ట్రీకి వచ్చారు. 18 years బ్లడ్ ఎలా ఉంటది? మంచి సమ్మర్ టైం ఎండలో తీసుకెళ్ళి ఇప్పుడు పాప మిస్ అయిన సీను మీరు ఏడ్చుకుంటూ పరిగెట్టాలి, చెప్పులు తీసేయండి అన్నారు. ఆ ఎండలో కాలుతూ అన్నీ అయిన తర్వాత అప్పుడు తెలిసింది ఇదే రివెంజ్ స్టోరీలో ఉందని వెళ్ళి సారీ చెప్తే అప్పుడు ఇంకెప్పుడు అలా మాట్లాడకూడదు. ఎప్పుడైనా బ్యాక్ వెళ్ళిపోదాం మనకి ఎందుకులే తలనొప్పి అని పొద్దున్న లేచి షూటింగ్కి వెళ్ళావా, ప్యాకప్ అయ్యాక ఇంటికి వచ్చామా, గ్యాప్ ఉంటే పిల్లలతో స్పెండ్ చేసామా, ఇది తప్ప కొత్తగా వింతగా ఏమీ జరగలేదు. అప్పుడప్పుడు అనిపిస్తుంది ఎప్పుడన్నా. మీ సార్ గారి సపోర్ట్ ఎలా ఉంటుంది? మా ఆయనకి నేను ఇవ్వాల్సినంత స్పేస్ ఇస్తాను. సో అందుకని ఆయన కూడా నాకు అదే స్పేస్ ఇస్తారు. చాలా రోజుల తర్వాత 1 year తర్వాత 2-3 సార్లు 1 year అని నువ్వు చెప్తున్నావు నాకు తెలుసు. శ్రావణి అక్కతో చాలా ముచ్చట్లు మాట్లాడుకున్నాం, చాలా విషయాలు. నువ్వు క్లోజ్ చేసే ముందు 1 second